Hello everyone, welcome to Saram Sampatra Education. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. సో ప్రజెంట్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ మనందరికీ తెలిసిన విషయమే. సో ఆఫ్టర్ పెహల్గామ్ అటాక్ మనం రిటాలియేట్ చేసాము ఆన్ టెర్రర్ బేసిస్. బట్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఆర్మ్డ్ ఫోర్సెస్తో మన యొక్క ఇన్నోసెంట్ సివిలియన్స్ని మళ్ళీ చంపడం అనేది జరిగింది ఇన్ ద రీజన్ ఆఫ్ పుంచ్. సో దానికి రిటాలియేట్ చేస్తూ మనం కూడా కౌంటర్ మెజర్స్ అనేది తీసుకుంటూనే ఉన్నాము. బట్ స్టిల్ పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి అంటే మన యొక్క ఎయిర్ బేసెస్ని అటాక్ చేస్తున్నాయి, కంటిన్యూస్గా డ్రోన్ అటాక్స్ని చేస్తూనే ఉన్నాయి, మిసైల్ అటాక్స్ కూడా చేస్తూ ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎన్ని అటాక్స్ చేసినా సరే మన దగ్గర ఉన్న ఒక సింగిల్ వెపన్తో, ఒక సుదర్శన చక్రంతో ఆ పర్టికులర్ అటాక్స్ అన్నిటిని మనం సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ దట్ వెపన్? ఆ వెపన్ ఏంటంటే S-400. నేను ఇప్పుడే కాదు, గతంలో కూడా నా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్లో ఈ డిఫెన్స్ చాప్టర్ గురించి డీల్ చేసినప్పుడు చాలా గొప్పగా చెప్పే డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే S-400. మీరు నా ముందు S-400 ఒకటి, థాడ్ ఒకటి, ఐరన్ డోమ్ ఒకటి, HQ-9 ఒకటి, ఓకేనా, ఇలా వేరియస్ అవైలబుల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ప్లేస్ చేసి ద బెస్ట్ వన్ ఒకటి పిక్ చేయండి సార్ అంటే నేను S-400ని పిక్ చేస్తాను. ఎస్, ఐ లైక్ దిస్ డిఫెన్స్ సిస్టమ్, చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ సెషన్లో S-400 గురించి నేను డీటెయిల్గా కంప్లీట్గా చెప్తాను. ఈ సెషన్లో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏ ఛానల్లో కూడా దొరకదు ఇన్ ఎంటైర్ యూట్యూబ్ యాజ్ వెల్ యాజ్ గూగుల్ యాజ్ వెల్, ఓకేనా. సో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసిన నాలెడ్జ్ మొత్తాన్ని నేను కంపైల్ చేసి ఒక సింగిల్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యలో మీకు టామ్ క్రూజ్ కూడా వస్తాడు. సో టాప్ గన్ మ్యావరిక్ మూవీ తెలుసు కదా, నాకు బాగా ఇష్టం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, అప్పుడు ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఇంకా బాగా అర్థమవుతాయి, ఓకేనా. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అంటే ఏంటి, వాటిని సింపుల్గా శామ్ అని చెప్పి పిలుస్తాం. సో కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఈ సెషన్లో మనం చూద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ S-400? సో S-400 ట్రియంఫ్ ఏదైతే ఉందో ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ కంట్రీ ఆర్ ఒక పర్టికులర్ రీజియన్ని ఏరియల్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఏరియల్ థ్రెట్స్ అనేవి ఏవైనా అయి ఉండొచ్చు. సో ఫైటర్ జెట్స్ అవ్వచ్చు, మిసైల్స్ అవ్వచ్చు, డ్రోన్స్ అవ్వచ్చు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అవ్వచ్చు, లేదా బాంబర్స్ కూడా అవ్వచ్చు, లేదా కొన్ని స్పై బెలూన్స్ కూడా ఉంటాయి, అవి కూడా అవ్వచ్చు. సో ఏదైనా సరే ఒక ఏరియల్ థ్రెట్ ఒక పర్టికులర్ రీజన్ని హార్మ్ చేస్తున్నాయని చెప్పి తెలిస్తే వెంటనే వాటిని డిటెక్ట్ చేసి ట్రాక్ చేసి సక్సెస్ఫుల్గా ఎయిర్లోనే ఇంటర్సెప్ట్ చేస్తుంది మన యొక్క S-400. సో S-400ని మనం సుదర్శన్ చక్ర అని చెప్పి పిలుస్తున్నాం. ఎందుకు అలా పిలుస్తున్నాము? దానికి రీజన్ ఏంటంటే మీ అందరికీ శ్రీకృష్ణుడి యొక్క సుదర్శన్ చక్రం తెలుసు కదా. సో దానికి ఉండే క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ వన్ ప్రిసిషన్, అంటే అనుకున్న టార్గెట్ని ఎగ్జాక్ట్గా డెస్ట్రాయ్ చేస్తుంది. అండ్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఎ లీథల్ వెపన్, అంటే చాలా పవర్ఫుల్ వెపన్ అనమాట. మూడవది ఇట్ కెన్ బి గైడెడ్. సుదర్శన్ చక్రం అనేది సో టార్గెట్ ఎటైతే కదులుతుందో సుదర్శన్ చక్రం కూడా అటే కదులుతూ వెళ్తుంది. ఈవెన్ ఈ S-400 లాంచ్ చేసిన మిసైల్ కూడా అంతే, మనం గైడ్ చేస్తూ ఆ పర్టికులర్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్లాస్ట్ చేయవచ్చు. సో ఈ క్వాలిటీస్ ఉన్న S-400నే మనం సుదర్శన్ చక్ర అని చెప్పి ప్రజెంట్ పిలుస్తున్నాం అనమాట. సో మరి ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఇట్ వాస్ డెవలప్డ్ బై రష్యా. సో రష్యా యొక్క ఆల్మా సెంట్రల్ డిజైన్ బ్యూరో వాళ్ళు ఈ పర్టికులర్ డిఫెన్స్ సిస్టమ్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ శామ్. శామ్ అంటే సమంత కాదు, శామ్ స్టాండ్స్ ఫర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అంటే దీన్ని మనం సర్ఫేస్ నుంచి లాంచ్ చేస్తాము అండ్ ఎయిర్లో ఉన్న థ్రెట్ ఆర్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేస్తాము. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఆర్ ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్ ఇలా ఉంటాయి. ఇవన్నీ మీకు డిఫెన్స్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇట్ ఈస్ అ లాంగ్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్. సో టార్గెట్ అనేది 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా సరే ఇది ఇంటర్సెప్ట్ చేయగలదు. ఫర్ సపోజ్ ఇది S-400 డిఫెన్స్ సిస్టమ్ అనుకోండి, ఇది మన యొక్క పంజాబ్ రీజియన్లో మనం అక్కడ ప్లేస్ చేసి పెట్టాం. సో ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళు ఒక మిసైల్ని కానీ ఒక డ్రోన్ని కానీ మన మీదకి లాంచ్ చేశారు. సో ఇది 400 కిలోమీటర్స్ బౌండరీ అనుకోండి. సో ఎప్పుడైతే ఆ పర్టికులర్ వెపన్ అనేది మనకి 400 కిలోమీటర్స్ రేడియస్లోకి వస్తుందో వెంటనే దాన్ని డిటెక్ట్ చేసి మనం దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి మిసైల్ని పంపిస్తాం. సో 400 కిలోమీటర్స్ రేంజ్ వరకు మనం డిటెక్ట్ చేయవచ్చు అనమాట, ఓకేనా. అండ్ దీని యొక్క ఆల్టిట్యూడ్ కెపాసిటీ వచ్చేసరికి 30 కిలోమీటర్స్ హైట్. సో రేంజ్ వచ్చేసరికి 400 కిలోమీటర్స్, హైట్ వచ్చేసరికి 30 కిలోమీటర్స్ వరకు మనం డిటెక్ట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హౌ ఇట్ వర్క్స్. చాలామందికి ఈ పాయింట్ అర్థం కాదు.
సో మీరు ఎక్కడ వీడియోస్లో చూసినా ఇమేజెస్లో చూసినా సరే కేవలం ఒక వెహికల్ మాత్రమే మీకు కనిపిస్తుంది. బట్ S400 మొత్తంలో కేవలం ఈ సింగిల్ వెహికల్ మాత్రమే ఉంటుందా అంటే అబ్సల్యూట్లీ నో. దేర్ ఆర్ సెవరల్ కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ ఏంటో నేను పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో దిస్ ఈజ్ హౌ S400 విల్ వర్క్. సో దీంట్లో మనకి టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రాడార్, సెకండ్ వన్ వచ్చేసరికి కమాండ్ వెహికల్, థర్డ్ వన్ వచ్చేసరికి ఎంగేజ్మెంట్ రాడార్, ఫోర్త్ వన్ వచ్చేసరికి లాంచ్ వెహికల్. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రాడార్ ఉంది కదా, ఇది కంటిన్యూస్గా మన యొక్క టెరిటరీని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎవరన్నా సరే ఏదైనా ఒక ఫైటర్ జెట్ కానీ మిసైల్ కానీ మన యొక్క టెరిటరీలోకి ఎంటర్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ కమాండ్ వెహికల్కి పంపిస్తుంది. ఇప్పుడు ఈ కమాండ్ వెహికల్ ఏం చేస్తుంది అంటే ఈ లాంచ్ వెహికల్తో ఒక మిసైల్ని లాంచ్ చేపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ మిసైల్ ఏం చేస్తుంది, ఆ ఫైటర్ జెట్ వెనకాల లేకపోతే ఆ డ్రోన్ వెనకాల వెళ్తుంది అనమాట. ఫైటర్ జెట్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయా? లేదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే మిసైల్ని చూసి దీన్ని తప్పించుకోవడానికి మల్టిపుల్ డైరెక్షన్స్లో వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళు ఫ్లేర్ గన్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఎందుకంటే ఈ పర్టికులర్ మిసైల్ని బ్లైండ్ చేయడానికి, దీనికి విజువల్ అనేది లేకుండా చేయడానికి కూడా వాళ్ళు ఫ్లేర్ గన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం ఏం చేయాలి, ఆ ఫైటర్ జెట్ ఏ డైరెక్షన్ తిరిగినా సరే మిసైల్ అనేది ఆ డైరెక్షన్లోకి వెళ్ళాలి. ఆ ఫైటర్ జెట్ ఎటు వెళ్ళినా సరే ఈ మిసైల్ అనేది అటు కూడా వెళ్ళాలి. అంటే ఏంటి అర్థం, వీ హ్యావ్ టు ప్రొవైడ్ గైడెన్స్. మరి ఆ గైడెన్స్ని ఎవరు ప్రొవైడ్ చేశారు అంటే దిస్ ఎంగేజ్మెంట్ రాడార్. ఇక్కడ కనిపిస్తున్న మూడో వెహికల్ దాన్ని గైడ్ చేస్తుంది అనమాట. సో ఇలా ఈ 4 కాంపోనెంట్స్ వర్క్ చేస్తాయి S400లో. మీకు కనిపించేది ఒకటే, ఓకేనా. ఎంతసేపు ఒక వెహికల్ ఉంటుంది, 4 క్యానన్స్ ఉంటాయి, ఆ 4 క్యానన్స్లో నుంచి ఒక మిసైల్ అనేది వెళ్తుంది, అదే మీకు కనిపించేది. బట్ ఇంత సర్వేలెన్స్ అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రాడార్ ఉంటుంది, ఇది 400 కిలోమీటర్స్, సమ్టైమ్స్ 600 కిలోమీటర్స్ వరకు కూడా ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పర్మిషన్ లేకుండా ఒక ఫైటర్ జెట్ కానీ మిసైల్ కానీ మనకు టెరిటరీలోకి వస్తాయో, సో వెంటనే ఈ రాడార్ ఏం చేస్తుంది, కమాండ్ వెహికల్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. కమాండ్ వెహికల్ ఏం చేస్తుంది, మిసైల్ని లాంచ్ చేస్తుంది అనమాట. అండ్ లాంచ్ చేసిన మిసైల్కి టార్గెట్ని హిట్ చేసేంత వరకు మనం గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉండాలి. సో ఆ గైడెన్స్ని ప్రొవైడ్ చేసేదే ఎంగేజ్మెంట్ రాడార్. సో ఇలా మన యొక్క S400 డిఫెన్స్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీని యొక్క ఫ్యూచర్స్ మాట్లాడుకుందాం. సో ఇట్ ఈస్ అ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. అంటే ఏంటి అర్థం, సర్ఫేస్ నుంచి లాంచ్ చేస్తాము, ఎయిర్లో ఉన్న థ్రెట్స్ని మనం సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే లాంగ్ రేంజ్. సో దీని యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది, దీని యొక్క రేంజ్ ఎంత ఉంటుంది అంటే 400 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఆల్టిట్యూడ్ వచ్చేసరికి 30 కిలోమీటర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మొబిలిటీ. సో దీన్ని యాక్చువల్గా అంటే ఈ రాడార్స్ని కానీ ఈ లాంచ్ చేసే మిసైల్స్ని కానీ ఓకేనా, ఈ ఎంటైర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం వెహికల్స్ మీద ప్లేస్ చేస్తాం. సో ఇందాక మీకు ఇమేజ్లో చూపించిన వెహికల్స్ ఉంటాయి కదా ట్రక్స్, ఆ ట్రక్స్ మీద ప్లేస్ చేస్తాం. ఆ ట్రక్స్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, హిల్స్ మీదకి తీసుకెళ్ళొచ్చు, స్లోప్స్లోకి తీసుకెళ్ళొచ్చు, వ్యాలీస్లోకి తీసుకెళ్ళొచ్చు, ఓకేనా. సో మొబిలిటీ ఎక్కువగా ఉన్నట్టే కదా, ఎస్ దేర్ ఈజ్ ఎ మొబిలిటీ. అండ్ నెక్స్ట్ వన్ డిటెక్షన్ యాజ్ వెల్ యాజ్ ట్రాకింగ్. సో ఇది స్టెల్త్ టెక్నాలజీని యూజ్ చేసే ఫైటర్ జెట్స్ని కూడా డిటెక్ట్ చేయగలదు. స్టెల్త్ టెక్నాలజీని యూజ్ చేసిన మిసైల్స్ని కానీ డ్రోన్స్ని కానీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని కానీ ఇది డిటెక్ట్ చేయగలదు. సార్ వాట్ ఈజ్ స్టెల్త్ టెక్నాలజీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇది మీకు తెలియాలి అంటే రాడార్ యొక్క ఫంక్షన్ మీకు తెలియాలి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రాడార్ అనుకోండి. రాడార్ ఏం చేస్తుంది, కంటిన్యూస్గా మనకి రేడియో వేవ్స్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. సో రేడియో వేవ్స్ని ఎమిట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడన్నా సరే మన యొక్క టెరిటరీలోకి ఒక ఫైటర్ జెట్ కానీ ఏదైనా ఒక ఫ్రిగేట్ కానీ డెస్ట్రాయర్ కానీ ఏదైనా మన టెరిటరీలోకి ఎంటర్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ రేడియో వేవ్స్ దాన్ని హిట్ చేస్తాయి. హిట్ చేసిన తర్వాత ఏమవుతాయి, వెంటనే ఆ రేడియో వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి, ఓకేనా. సో రిఫ్లెక్ట్ అయిన రేడియో వేవ్స్ని ఈ రాడార్ రిసీవ్ చేసుకుంటుంది. సో దీని అర్థం ఏంటి, సంథింగ్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ అస్. సో రాడార్లో మనకి అర్థమైపోతుంది, ఓకే ఏదో ఒక ఆబ్జెక్ట్ మన వైపు వస్తుంది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇదే రాడార్ని యూజ్ చేసే వాళ్ళు ఈ వచ్చే ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని దాని యొక్క సైజ్ని కూడా మానిటర్ చేస్తారు. ఎలా అంటే ఎంత ఫాస్ట్గా మనకి రేడియో వేవ్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయి, దాన్ని బేస్ చేసుకొని స్పీడ్ ఆఫ్ ద వెహికల్ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో మిసైల్ యొక్క స్పీడ్ కానీ ఫైటర్ జెట్ యొక్క స్పీడ్ కానీ ఫ్రిజెట్ కానీ డెస్ట్రాయర్ కానీ వాటి యొక్క స్పీడ్ని ఇలాగే ఐడెంటిఫై చేస్తారు. ఎంత తొందరగా మనం పంపించిన రేడియో వేవ్స్ మనకి తిరిగి వస్తున్నాయి, దాన్ని బట్టి స్పీడ్ని ఐడెంటిఫై చేస్తాం. దెన్ వాట్ అబౌట్ సైజ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ రేడియో వేవ్స్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రాడార్ పంపించిన వేవ్స్లో కేవలం 2 మాత్రమే రిఫ్లెక్ట్ అయ్యాయి అనుకోండి, ఒక చిన్న ఆబ్జెక్ట్ మన వైపు వస్తుందని చెప్పి అర్థం. ఒకవేళ ఒక 10 రేడియో వేవ్స్
ఒకేసారి రిఫ్లెక్ట్ అయితే దాని అర్థం ఏంటి, ఒక బిగ్ ఆబ్జెక్టే మన సైడ్ వస్తుందని చెప్పి అర్థం. సో దీన్ని బేస్ చేసుకొని స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేస్తాం బై యూజింగ్ రాడార్. ఓకే, మరి స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటి, అదే కదా చెప్పాలి. నేను ఇప్పుడు చెప్తాను చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైటర్ జెట్ ఉంది. సో దిస్ ఈజ్ ఎ ఫైటర్ జెట్. ఇది మన టెరిటరీలోకి వస్తుంది. సో ఈ ఫైటర్ జెట్లో ఒకవేళ స్టెల్త్ టెక్నాలజీని కానీ యూజ్ చేశారనుకోండి, అదేం చేస్తుంది అంటే ఈ రాడార్ రిలీజ్ చేసే రేడియో వేవ్స్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఇట్ విల్ అబ్జర్వ్, ఓకేనా. ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద రేడియో వేవ్స్ని రిఫ్లెక్ట్ చేయకుండా అదే లోపలికి రిఫ్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎనిమికి రేడియో వేవ్స్ తిరిగి రిఫ్లెక్ట్ అవ్వవు కదా. సో ఎప్పుడైతే రేడియో వేవ్స్ రిఫ్లెక్ట్ అవ్వవో రాడార్లో ఎటువంటి సిగ్నల్ అనేది ఉండదు. ఎప్పుడైతే రాడార్లో ఎటువంటి సిగ్నల్ అనేది ఉండదో ఎనిమీస్ అవేర్గా ఉండరు. సో దట్ ఇటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి యాక్టివ్గా ఉండవు. అండ్ ఈవెన్ మనం రీసెంట్గా యూజ్ చేసిన టెక్నాలజీ కూడా ఇదే అనమాట. సో పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ అండ్ పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ బేసెస్ టోటల్గా 9 బేసెస్ మీద మనం అటాక్ చేసాం కదా. సో దానికోసం యూజ్ చేసిన మిసైల్స్ స్టెల్త్ మిసైల్స్ అనమాట. అందుకని వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళకి రాడార్స్ దాన్ని ఐడెంటిఫై చేయడానికి టైం పట్టింది. చాలా దగ్గరగా వస్తే తప్ప ఐడెంటిఫై చేయలేరు. లాంగ్ రేంజ్లో స్టెల్త్ మిసైల్స్ కానీ స్టెల్త్ ఫైటర్ జెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం కష్టం. సో ఇది స్టెల్త్ టెక్నాలజీ, ఓకేనా. సో స్టెల్త్ టెక్నాలజీ యూజ్ చేసిన ఫైటర్ జెట్స్ కానీ లేకపోతే మిసైల్స్ కానీ ఏం చేస్తాయంటే రేడియో వేవ్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, రిఫ్లెక్ట్ చేయవు. రిఫ్లెక్ట్ చేయకపోతే రాడార్లో డిటెక్షన్ అనేది జరగదు. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు S-400 డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఈవెన్ స్టెల్త్ టెక్నాలజీ యూజ్ చేసిన ఫైటర్ జెట్స్ కానీ మిసైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది డిటెక్ట్ చేయగలదన్నమాట. మరీ లాంగ్ రేంజ్లో అయితే డిటెక్ట్ చేయలేదు, కానీ కొంచెం ఒక 150 కానీ 200 కిలోమీటర్స్ రేంజ్ ఏదైతే ఉందో అక్కడ వరకు వచ్చినప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా డిటెక్ట్ చేయగలదు. వెంటనే మిసైల్ని లాంచ్ చేస్తుంది అనమాట ఫర్ ఇంటర్సెప్షన్. సో ఒకేసారి ఇది 300 టార్గెట్స్ని మానిటర్ చేయగలదు, అంత రాడార్ సిస్టమ్ ఉంటుంది, ఓకేనా. మన వైపు ఎనిమి ఒక 300 టార్గెట్స్ని లాంచ్ చేశారనుకోండి, 300 టార్గెట్స్ని ఇది ఐడెంటిఫై చేయగలదు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఒకే సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో 36 టార్గెట్స్ని మనం సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేయవచ్చు. ఓకే, మన వైపు 36 ఫైటర్ జెట్స్ వస్తున్నాయి అనుకోండి పాకిస్తాన్ నుంచి, ఆ 36ని మనం సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేయొచ్చు అనమాట ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే, సో అంత కెపాసిటీ ఉంది దీనికి. అందుకనే నేను ఎప్పుడు S-400ని పొగుడుతూ ఉంటాను ఇందుకే. నెక్స్ట్ వన్, డైవర్స్ రాడార్ సూట్. ఇది 360 డిగ్రీస్ కవరేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది రాడార్ ఉంది, దీన్ని ఇటు సైడ్ పాయింట్ చేశాం కదా అని చెప్పి వెనక నుంచి వస్తే దీనికి ఏం తెలియదు అని అనుకోమాకండి. 360 డిగ్రీస్ కవరేజ్ అనేది దీనికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మన యొక్క టామ్ క్రూజ్ గురించి, ఇక్కడ కనిపిస్తున్న ఈ శామ్ మిసైల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మీరు ఎవరైనా సరే టాప్ గన్ మ్యావరిక్ మూవీ చూస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ చూడకపోయినా సరే నేను చెప్తాను, వినండి. మనకి యాక్చువల్గా రాడార్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. డిపెండ్స్ అపాన్ ఆల్టిట్యూడ్. సో హై ఆల్టిట్యూడ్వి కొన్ని ఉంటాయి, ఇవి యాక్చువల్గా మౌంటైన్స్ మీద ప్లేస్ చేస్తారనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రేంజ్ ఒక 20 కిలోమీటర్స్ అనుకోండి, హై ఆల్టిట్యూడ్ 20 కిలోమీటర్స్. కొన్ని వచ్చేసరికి మీడియం లెవెల్ ఉంటాయి, వీటి యొక్క రేంజ్ ఒక 10 కిలోమీటర్స్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఎనిమి ఫైటర్ జెట్ వేసుకొని 20 కిలోమీటర్స్ హైట్ కానీ, ఓకేనా, 20 కిలోమీటర్స్ హైట్లో ట్రావెల్ చేస్తూ మన మీద అటాక్ చేయడానికి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ రాడార్ అనేది ఆ ఫైటర్ జెట్ని డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ 20 కిలోమీటర్స్ లోపు అంటే గ్రౌండ్ సర్ఫేస్కి దగ్గరగా వెళ్ళాడు అనుకోండి, ఈ హై ఆల్టిట్యూడ్ రాడార్స్ ఆ పర్టికులర్ ఫైటర్ జెట్ని డిటెక్ట్ చేయలేవు. పాయింట్ నెంబర్ 1. అప్పుడే మనం ఈ మీడియం రేంజ్ రాడార్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే లో లెవెల్ రాడార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటి, ఫైటర్ జెట్ అనేది 10 కిలోమీటర్స్ హైట్ అంతకంటే ఎక్కువలో కానీ వస్తే మనం ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. ఒకవేళ 10 కిలోమీటర్స్ కంటే తక్కువ హైట్, చాలా తక్కువ, ఒక 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ హైట్లో కూడా ఫ్లై చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ దో టాప్ గన్ మ్యావరిక్ మూవీలో కూడా మన టామ్ క్రూజ్ అదే చేస్తాడు. సో ఎనిమి యొక్క రాడార్స్లో డిటెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో, శామ్ ఏదైతే ఉందో, దాని నుంచి ఎస్కేప్ అవటం కోసం మన యొక్క గ్రౌండ్ సర్ఫేస్కి చాలా దగ్గరగా వెళ్తాడు. ఆల్మోస్ట్ బిలో 1 కిలోమీటర్ హైట్ అనమాట. 1 కిలోమీటర్ హైట్ కంటే తక్కువ, అరౌండ్ ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది. సో అంత తక్కువ హైట్లో అతను ట్రావెల్ చేసి వెళ్ళి అనుకున్న టార్గెట్ని డెస్ట్రాయ్ చేసి వస్తాడు. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హై లెవెల్ రాడార్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి జనరల్గా ఎక్కువ ఆల్టిట్యూడ్లో వచ్చే ఫైటర్ జెట్స్ని మాత్రమే ఇవి డిటెక్ట్ చేయగలవు. లో ఆల్టిట్యూడ్లో వచ్చే ఫైటర్ జెట్స్ని ఇవి డిటెక్ట్ చేయలేవు. తీసేయండి. లో ఆల్టిట్యూడ్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఒక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అలా అనమాట. సో ఆ ఆల్టిట్యూడ్ రేంజ్లో వస్తేనే ఇవి డిటెక్ట్ చేస్తాయి అనమాట. అంతకంటే తక్కువ రేంజ్లో కానీ వస్తే డిటెక్ట్ చేయలేవు. సో అంతకంటే తక్కువ రేంజ్లో ఫైటర్ జెట్ని తీసుకొని వెళ్ళటం అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకి మౌంటైన్స్ ఉంటాయి, టెర్రైన్స్ ఉంటాయి, డిఫరెంట్ బిల్డింగ్స్ కానీ అన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి సో గ్రావిటేషన్ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఫైటర్ జెట్ మీద గ్రావిటేషన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే చాలా దగ్గరగా వెళ్తున్నారు కాబట్టి. ఓకేనా. సో అంత ఈజీ అయితే కాదు గ్రౌండ్ లెవెల్కి దగ్గరగా వెళ్ళటం. సో ఇక్కడ ఈ S-400 ఏదైతే ఉందో ఇది మనకు గ్రౌండ్ సర్ఫేస్కి చాలా దగ్గరగా వెళ్ళే ఫైటర్ జెట్స్ని కానీ మిసైల్స్ని కానీ డ్రోన్స్ని కానీ ఐడెంటిఫై చేయగలదన్నమాట. ఓకేనా. చాలా దగ్గరగా ఈవెన్ ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 1 కిలోమీటర్ రేంజ్లో వెళ్ళే ఫైటర్ జెట్స్ని కూడా ఇది ఐడెంటిఫై చేసి సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేయగలదు. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ S-400. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 పిక్చర్స్ ఇక్కడ నేను ప్లేస్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఇట్ కెన్ ఆల్సో వర్క్ ఇన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎన్విరాన్మెంట్. ఇది కూడా చాలామందికి తెలీదు EW ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో. సో బేసికల్గా మీరు చూస్తే కొన్నిసార్లు ఎనిమీస్ ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ని డెస్ట్రాయ్ చేయడానికి జామర్స్ని ప్లేస్ చేస్తారు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఏ కమాండ్ ఏరియా అనుకోండి. ఈ కమాండ్ ఏరియా దగ్గర జామర్ని ప్లేస్ చేశారు అనుకోండి, వీళ్ళు వాళ్ళ యొక్క ఆర్మీ ట్రూప్స్తో ఇక కమ్యూనికేట్ చేయలేరు. సో కమ్యూనికేషన్ని అక్కడ బ్రేక్ చేసేసినట్టే. సో ఎప్పుడైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక రేడార్ ఉంది, ఇంకొక కమాండ్ వెహికల్ ఉంది, మళ్ళీ ఇంకొక రేడార్ ఉంది, మళ్ళీ లాంచ్ వెహికల్ ఉంది. ఇలా 4 కాంపోనెంట్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఎనిమీస్ ఏం చేస్తారంటే ఈ కమాండ్ వెహికల్ ఏదైతే ఉందో దీని యొక్క సిగ్నల్ని కట్ చేస్తారు బై యూజింగ్ జామర్స్. ఓకేనా, బై యూజింగ్ అనదర్ టెక్నాలజీ. సో దాన్ని మనం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటాం. సో ఇటువంటి టెక్నాలజీని యూజ్ చేసి కమ్యూనికేషన్ని బ్రేక్ చేస్తారు. సో ఎప్పుడైతే కమాండ్ వెహికల్ అనేది ఈ అదర్ రేడార్స్తో కానీ ఈ లాంచ్ వెహికల్తో కానీ కమ్యూనికేట్ చేయలేదో ఆటోమేటిక్గా ఇక్కడ ఎటువంటి మిసైల్ అనేది లాంచ్ అవ్వదు. సో దీని అర్థం ఏంటి? దే సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్డ్ దిస్ S-400 వాళ్ళు న్యూట్రలైజ్ చేసేసినట్టే, మన టెరిటరీలోకి వాళ్ళు వచ్చేసినట్టే అనుకున్న టార్గెట్స్ని బ్లాస్ట్ చేసేస్తారు. సో ఇక్కడ మళ్ళీ బ్యూటీ ఏంటంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే ఇది సక్సెస్ఫుల్గా కమ్యూనికేట్ చేయగలదు. ఓకేనా. ఎనిమీస్ ఎటువంటి జామర్స్ యూజ్ చేసినా సరే మన కమాండ్ వెహికల్ అనేది ఈ 2 రేడార్స్తో ప్లస్ లాంచ్ వెహికల్తో సక్సెస్ఫుల్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయగలదు అనమాట. దిస్ ఈజ్ ద బ్యూటీ. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి మిసైల్ గైడెన్స్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం మిసైల్ లాంచ్ చేసిన తర్వాత ఫైటర్ జెట్ అనేది ఎటు పడితే అటు మూవ్ అవుతుంటుంది. సో అది ఏ డైరెక్షన్లో వెళ్ళినా సరే మిసైల్ కూడా అదే డైరెక్షన్లో వెళ్ళి దాన్ని హిట్ చేయాలి. సో దానికోసమే ఎంగేజ్మెంట్ రేడార్ని యూజ్ చేస్తాము. సో అది కూడా ఇక్కడ మనకి వాల్యూ ఎడిషన్ అనేది చేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా S-400లో మనకి 4 కైండ్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. వాట్ ఆర్ దే? 120 కిలోమీటర్స్ రేంజ్లో ఉండే మిసైల్స్ ఉంటాయి, 200 కిలోమీటర్స్, 250, 380 కిలోమీటర్స్. ఇలా 4 టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి S-400లో. సో మన యొక్క టార్గెట్ని బేస్ చేసుకొని మనం మిసైల్ని సెలెక్ట్ చేసుకొని లాంచ్ చేస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. దెన్ వాట్ అబౌట్ ప్రాజెక్ట్ కుషా? సో ప్రాజెక్ట్ కుషా అంటే ఏంటి? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం S-400 గురించి మాట్లాడుకున్నాం. అది ఎవరు డెవలప్ చేశారు? రష్యా. అండ్ థాడ్ అని చెప్పి ఇంకొక డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, అది ఎవరిది? యునైటెడ్ స్టేట్స్ వాళ్ళది. HQ-9 అని చెప్పి ఒకటి ఉంటుంది, అది చైనా వాళ్ళది. ఐరన్ డోమ్ ఇజ్రాయెల్. ఇలా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఓన్ ఇండిజీనియస్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది. మరి ఇండియాకి ఉందా అంటే ఎస్, వీఆర్ ట్రయింగ్ అండ్ వీఆర్ డెవలపింగ్. సో డెవలపింగ్ ఫేజ్లో ఉంది, దాన్నే ప్రాజెక్ట్ కుషా అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇండియాకి కూడా ఒక ఓన్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉండాలి, దాన్ని డెవలప్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. బై 2028 to 2029 ఈ టైం పీరియడ్ కల్లా డెవలప్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఓకేనా, రైట్. సో అదర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి? సో యునైటెడ్ స్టేట్స్ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క నేమ్స్ చెప్తాను, ఇవి కూడా మీకు ప్రిలిమ్స్లో యూజ్ అవుతాయి. సో మీకు మ్యాచింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఒక పక్క కంట్రీస్ నేమ్స్ ఇస్తారు, ఇంకో పక్క డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క నేమ్స్ ఇస్తారు, వాటిని మ్యాచింగ్ చేయమంటారు. సో చూడండి, ఏజిస్ బ్యాలిస్టిక్ మిసైల్, ఇది కూడా యునైటెడ్ స్టేట్స్ వాళ్ళదే. నెక్స్ట్ వన్, గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్ సిస్టమ్, దీన్నే GMD అంటారు. ప్యాట్రియాట్. అండ్ థాడ్, ఇది చాలా పవర్ఫుల్. ఓకేనా. సో టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్. సో థాడ్ అనేది యునైటెడ్ స్టేట్స్ వాళ్ళది. నెక్స్ట్ రష్యాలో S-400 ట్రియంఫ్, ఇప్పుడే మనం దాని గురించి మాట్లాడుకున్నాం. అండ్ S-500 కూడా ఉంది. ఇండియాది కూడా ఆల్రెడీ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, బట్ అవి మరీ అంత లాంగ్ రేంజ్ కాదు, మరీ అంత ఎక్కువ ఫ్యూచర్స్ ఏమి ఉండవు, లిమిటెడ్ ఫ్యూచర్సే ఉంటాయి. సో వాటి యొక్క నేమ్స్ ఏంటంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.
సో వీటిని అప్గ్రేడ్ చేస్తూ కొత్తవి కూడా తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఆకాష్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యాజ్ వెల్ as బరాక్ 8. సో ఇవి 4 మనవే. ఆల్రెడీ మనకు కూడా డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నవి, బట్ S-400 కానీ థాడ్ కానీ ఐరన్ డోమ్ కానీ అంత కెపాసిటీ ఉండవన్నమాట. ఓకేనా. సో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాష్, బరాక్ 8 ఇవి 4 మనవే. నెక్స్ట్ వన్ ఇజ్రాయెల్ది ఐరన్ డోమ్. సో ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్లో కూడా చూసాం ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. యాక్చువల్గా ఐరన్ డోమ్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తుందండి, బట్ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ వల్ల లాస్ట్ టైం ఇది అన్ని మిసైల్స్ని సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. సో ఐరన్ డోమ్ అనేది లాస్ట్ ఇయర్ కొంచెం ఫెయిల్ అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ చైనాకి సంబంధించినది HQ-9 అనమాట. సో ఇది ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఓకే రైట్. సో ఇన్ని చెప్పాను కదా, మరి S-400కి లిమిటేషన్స్ లేవా సార్ అంటే ఎస్ ఉన్నాయి. S-400కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ లేకుండా ఏ టెక్నాలజీ అనేది ఉండదు. ఒకవేళ ఉంటే అది టెక్నాలజీ కాదు. సేమ్ లైక్ మెడిసిన్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్కి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే అది అసలు వ్యాక్సినే కాదు, అది వర్క్ అవ్వదు. ఓకేనా. బట్ S-400కి ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో అవి నేనైతే ఇప్పుడు నేను రివీల్ చేయను, నేను చెప్పను కూడా. అండ్ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసే ఒక స్మాల్ థింగ్ ఏంటంటే ట్విట్టర్ మీడియాకి దూరంగా ఉండండి. ఆ ఎక్స్ అనే యాప్ ఆర్ ట్విట్టర్ ఏదైతే ఉందో, సో దాంట్లో మీరు చూసి ప్రతిదీ నమ్మమాకండి, ప్రతిదీ షేర్ చేయమాకండి. ఓకే. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు అప్లోడ్ అవుతుంది సోషల్ మీడియాలో. దయచేసి దాన్ని మాత్రం ఎవ్వరు షేర్ చేయొద్దు. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే తప్ప దేన్ని నమ్మొద్దు కూడా. అక్కడ అటాక్ జరిగింది, ఇక్కడ అటాక్ జరిగింది, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, ఆ డిఫెన్స్ సిస్టమ్ కూలిపోయింది, ఈ బేస్ మీద అటాక్ జరిగింది, ఇటువంటివి ఏమీ మీరు నమ్మొద్దు. అండ్ దాన్ని షేర్ కూడా చేయొద్దు. దిస్ ఈజ్ ఎ సిన్సియర్ రిక్వెస్ట్. బీ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఓకే. అండ్ గుర్తుపెట్టుకోండి, వీఆర్ నాట్ ఇన్ వార్. ఇది వార్ అయితే కాదు, ఇట్ ఈస్ రిటాలియేషన్. మనం ఓర్చుకున్నాం. సో వాళ్ళు చాలా అటాక్స్ చేశారు. సో టెర్రరిజంకి కూడా కౌంటర్ అనేది స్ట్రాంగ్గా ఇవ్వాలి. అండ్ నౌ వీఆర్ గివింగ్ ఇట్. ఓకే రైట్. సో మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్కి మన తరపున మనం చేయగలిగే సపోర్ట్ ఏంటంటే బీ కోఆపరేట్ విత్ దెమ్. ఓకేనా. సో గవర్నమెంట్ ఏదైతే ఆర్డర్స్ని ఇష్యూ చేస్తుందో వాటిని ఫాలో అవ్వండి. ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ని నమ్మొద్దు, స్ప్రెడ్ చేయొద్దు. ఓకే పర్ఫెక్ట్. దీంతో సక్సెస్ఫుల్గా S-400 గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీరు కావాలనుకుంటే యూట్యూబ్లో ఏ వీడియో అయినా చెక్ చేసుకోండి. ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఆల్ పాయింట్స్ అనేది ఎక్కడ కవరేజ్ అనేది ఉండదు. దట్స్ మై బెట్. ఓకే డన్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.